ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a mechanic applies a force of 100 Newton at the end of a spanner to tighten a bolt. ఒక మెకానిక్ ఉన్నాడు, ఆయన ఏం చేశారంటే ఒక బోల్ట్ తీసుకుందాం. ఓకే, ఈ బోల్ట్ని టైటన్ చేయడానికి ఎంత ఫోర్స్ అప్లై చేయడం జరిగింది? ఇది టైటన్ చేయడం అంటే మనం క్లాక్ వైజ్ అలా తిప్పాల్సి ఉంటుంది. ఈ ఫోర్స్ ఎంత అప్లై చేశారంటే ఇందులో ఫస్ట్ కేసు మనం 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయడం జరిగింది. ఆ లెంత్ ఆఫ్ ది స్పానర్ అంతా అంటే 0.5 మీటర్స్ లెంత్ అంటే ఇక్కడి నుంచి మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ వరకు. ఓకే, ఇంత లెంతీ అంటే ఒక 1/2 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఒక స్పానర్ తీసుకుని ఈ బోల్ట్ని టైట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు హౌ మచ్ టార్క్ ఈజ్ ఎక్సర్టెడ్ ఆన్ ది బోల్ట్, ఈ బోల్ట్ మీద ఎంత టార్క్ అనేది అప్లై చేయడం జరిగింది అనేది క్వశ్చన్. టార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సిచ్యువేషన్ కాబట్టి T1 అని పెడుతున్నాను, τ1 అని పెడుతున్నాను. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మనకి 2 కేసెస్ ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ నేను చెప్తాను. ఇందులో కేస్ 1 చూసుకుంటే కనుక కేస్ 1లో మనకి ఏంటంటే ఇవ్వడం జరిగింది, ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం, ఫోర్స్ అప్లైడ్ F1 తో డినోట్ చేస్తాం 100 న్యూటన్. యాక్చువల్లీ F తో డినోట్ చేస్తాం, రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ దాన్ని F1 అని తీసుకుంటున్నాను. అలానే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది స్పానర్, అది నేను D1 అనుకుంటున్నాను, అది 0.5 మీటర్స్. ఇది ఎప్పుడు మీటర్స్లో ఉండాలి, సో దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టార్క్ మనం టౌతో డినోట్ చేస్తాం. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే 100 న్యూటన్ని 0.5తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్. 100 అంటే 100 రాద్దాం, ఇది పాయింట్ తీసేయాలంటే ఇంటూ 10/10 చేస్తే ఇది 5 అవుతుంది, ఇది బై 10 అవుతుంది. అంటే ఇంటూ 10 చేయడం వల్ల ఈ పాయింట్ ఇటు మూవ్ అవుతుంది. 5/10 అంటే 0 క్యాన్సిల్, మొత్తమే మనకి ఇది 5 10 50 న్యూటన్ మీటర్. సింపుల్, ఇది న్యూటన్ ఇది మీటర్, ఆ రెండు పక్క పక్కన రాసేయడమే. సో దీన్ని బట్టి మనకి ఫస్ట్ సిచ్యువేషన్లో టార్క్ ఎంత అంటే 50 న్యూటన్ మీటర్. అంటే ఆ బోల్ట్, ఇక్కడ మన క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో మనకి ఏంటి అడగడం జరిగింది, హౌ మచ్ టార్క్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఆన్ ది బోల్ట్, అంటే దేర్ ఫోర్ ది టార్క్ ఈజ్ ఎగ్జర్టెడ్, ద టార్క్ దట్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఆన్ ద బోల్ట్ ఈజ్, లేదా ద టార్క్ ఎగ్జర్టెడ్ ఆన్ ద బోల్ట్ ఈజ్ 50 న్యూటన్ మీటర్. ముందు ఇక్కడతో ఒక కంక్లూజన్ ఇద్దాం. ఫస్ట్ ఇక్కడతో మనకి హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటో చూద్దాం. ఇప్పుడు అంటే ఇక్కడ దాకా అర్థమైంది కదా, టార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫోర్స్ని ఈ డిస్టెన్స్తో మల్టిప్లై చేయటమే. యూనిట్స్ కూడా ఇందులో ఉండి న్యూటన్కి, ఇందులో ఉండి మీటర్స్ తోడవుతుంది, సో న్యూటన్ మీటర్. సో టార్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ ఏం జరిగింది, ఇఫ్ ది మెకానిక్ ఇంక్రీజెస్ ది ఫోర్స్ అప్లైడ్ బై 20%. ఇప్పుడట ఫోర్స్ని 20% ఇంక్రీజ్ చేశారు మెకానిక్. అంటే ఒరిజినల్గా ఉండి 100 న్యూటన్ని, అదే కదా ఫోర్స్, 20% ఇంక్రీజ్ చేసి బట్ హోల్డ్స్ ద స్పానర్ క్లోజర్ టు 0.4 మీటర్స్. ఈ స్పానర్ని 0.4 మీటర్ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. అంటే ఫోర్స్నేమో ఇంక్రీజ్ చేసాం, ఈ డిస్టెన్స్నేమో డిక్రీజ్ చేసాం. అయితే వుడ్ ఇట్ రిజల్ట్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ది టార్క్. ఇప్పుడు మనకి సెకండ్ సిచ్యువేషన్లో టార్క్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంతే క్వశ్చన్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెకండ్ కేసులో ఫోర్స్ కావాలి అంటే ఫస్ట్ ఫోర్స్ కంటే ఇక్కడ 20% ఇంక్రీజ్డ్ కదా. అంటే F2 కావాలంటే F1 పైన 20% ఆఫ్ F1ని ఇంక్రీజ్ చేద్దాం. అంటే 100 న్యూటన్కి 20% ఆఫ్, అంటే 20/100 ఆఫ్ 100 న్యూటన్ ఇంక్రీజ్ చేస్తున్నాం. 100 క్యాన్సిల్ అయితే 100 + 20 120 న్యూటన్. అంటే మనం కొత్తగా అప్లై చేసే ఫోర్స్ ఎంత అంటే మనం, అంటే ద మీనింగ్ ఆ మెకానిక్. సో ఇంత ఫోర్స్ మనకి ఇప్పుడు ఆ మెకానిక్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ స్పానర్ని 0.4 వరకే తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ డిస్టెన్స్ని తగ్గించేద్దాం ఇప్పుడు. సో సెకండ్ దాంట్లో డిస్టెన్స్ ఎంత అంటే ఎర్లియర్ 0.5 కానీ
ఇక్కడ మటు 0.4. సేమ్ డయాగ్రామ్ తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ 5 బదులు 4 రాయటమే, కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం అంతే. సో 0.4 మీటర్స్. రైట్, ఇప్పుడేం ఫైండ్ వచ్చాం మనం? సెకండ్ కేసులో టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అదే కదా క్వశ్చన్. అంటే మనం టార్క్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టార్క్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సెకండ్ కేసులో టార్క్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇది మనకి ఇప్పుడు టాస్క్. టార్క్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్. ఇక్కడ నేను ఏంటి రాశాను? టార్క్ 2 అనేది సెకండ్ కేసులో ఉన్న ఫోర్స్ని సెకండ్ కేసులో ఉన్న డిస్టెన్స్ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే, సెకండ్ కేసులో ఉండే ఫోర్స్ ఎంత? 120 న్యూటన్. ఈ 120 న్యూటన్ని ఈ 0.4 మీటర్స్తో మల్టిప్లై చేద్దాం. అంటే ఇది 120 ఇలా రాసి ఇది ఇంటూ 10 బై 10 చేస్తే 4/10 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయితే 4 12 48. ఇది న్యూటన్, ఇది మీటర్, కాబట్టి న్యూటన్ మీటర్ అని రాద్దాం. అంటే హియర్ ఈ సెకండ్ సిచ్యువేషన్లో మనకి τ2 అనేది ఎంత వచ్చింది? 48 న్యూటన్ మీటర్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం రెండు సిచ్యువేషన్స్లోనే మనం టార్క్ ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ సిచ్యువేషన్లో 50 న్యూటన్ మీటర్, సెకండ్ సిచ్యువేషన్లో 48 న్యూటన్ మీటర్. క్వశ్చన్ ఏంటి అంటే, వుడ్ ఇట్ రిజల్ట్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ టార్క్? సెకండ్ కేసులో టార్క్ పెరుగుతుందా తగ్గుతుందా? రెండు అబ్జర్వ్ చేయండి. ఇదేమో టార్క్ 150 న్యూటన్ మీటర్ వచ్చింది, టార్క్ 2 48 న్యూటన్ మీటర్ వచ్చింది. ఇప్పుడు ఏమైనట్టు? టార్క్ పెరిగినట్ట తగ్గినట్ట? 50 ఉండేది 48 అయ్యింది, అంటే క్లియర్గా తగ్గినట్టు. సో ఇక్కడ అదే అర్థం. దేర్ ఫోర్ ఇక్కడ ఏంటి అర్థం అంటే, ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ డిక్రీజ్ ఆఫ్ టార్క్. ఇక్కడతో మనకి క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఒకవేళ ఎంత డిక్రీజ్ అవుతుంది అని అడిగితే గనక, ఒకవేళ అలా అడిగితే ఓకే, ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ డిక్రీజ్ ఎ టార్క్ బై ఎంత తగ్గింది? 50 ఉండేది 48 అయింది, అంటే 50 మైనస్ 48 అంటే 2 న్యూటన్ మీటర్. ఒకవేళ ఇది క్వశ్చన్లో అడిగితే మాత్రమే, లేదంటే ఇక్కడతో మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ఓకే, ఇది మనకి టార్క్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అడిగారు. తగ్గుతుంది క్లియర్గా. ఒకవేళ ఎంత తగ్గుతుంది బై హౌ మచ్ అంటే అప్పుడు మీరు రాయాల్సి ఉంటుంది బై 2 న్యూటన్ మీటర్ అని. ఓకే, లేదంటే మనకి ఇక్కడతో ఈ ఆన్సర్ అనేది పూర్తయినట్టే. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది.